రోజు పూజలు హడావిడి చేస్తే మా సత్తవ ఈరోజు ఏ పూజ పెడతలేదని ఎదురు చూస్తురా నా సబ్స్క్రైబర్లు. నాకైతే పీరియడ్ వచ్చింది ఈ రోజుకు 3 రోజులు, అందుకే నేను ఇలా పొద్దున్న నుండి పూజలు పెట్టలేకపోయినా. కానీ ఈ సంవత్సరం అవకాశం మా ఆయనకు వచ్చింది. ఎప్పుడు మా ఆయన పూజ చేయడు, ఓన్లీ దండం పెట్టుడు వరకే. 365 వత్తులు మా ఆయన వెలిగిస్తుండు తులసమ్మ దగ్గర. మీరు చూడుర్రి, తులసమ్మ కాడ కూడా ఎంత చిన్నమైందో. నాకు అంటే ముగ్గులు దండలతోటి కలకలలాడేది. కానీ నేను ఇంకో రోజు చేసుకుంటా తులసమ్మది. మాసంలో ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా, కానీ ఆడోళ్ళం కదా, 30 రోజులు ఎట్లా పడుతుంది? దీపావళి పడ్డది, పౌర్ణమి కూడా పడాలంటే పడలేదు. అందుకే మా ఆయనకు వచ్చింది. మొగోళ్ళు వెలిగించుడే చాలా మంచిదట. ఆ అదృష్టం 10-15 ఏళ్ళకు మా ఆయనకు వచ్చింది. అందుకోసమే ఈరోజు ఇంకా ముట్టిస్తాడు. టైం మాత్రం 9:30 అవుతుంది. చూడుర్రి, ఫస్ట్ టైము ఆయన ముట్టించుడు. 365 వత్తులు ఒకటే దీపంలా లెక్కబెట్టి తర్వాత నెయ్యితోటి సహా దాన్ని ఎంబటి రుద్రాక్ష కూడా వచ్చింది. ఆ డబ్బా చూడుర్రి, మీరు అలాంటిదే కొనుక్కురా. చూడుర్రి, ఇలా చివరిది రుద్రాక్ష కూడా వచ్చింది. అన్నీ ప్యాకింగ్ తోటి వచ్చినాయి. ఎందుకంటే గిట్ల మగవాళ్ళు ఆడళ్ళకు పడనప్పుడు ఇబ్బంది లేకుండా మంచిగా రెడీ చేసిర్రు పూజ స్టోర్ వాళ్ళు కూడా. చూడుర్రి, ఓన్లీ వెలిగించుడు వరకే, అక్కడ ఏది చేసులేదు. ఈ పుణ్య ఫలితం మా ఆయనకు ఉండాలని అయితే మీరు అందరు దీవించుర్రి, ఎందుకంటే నాకు పడది కదా. చూడుర్రి మా ఆయన భక్తి. నేను మీ సత్యవను. చూడుర్రి, మా ఆయన ఎప్పుడు ఇవ్వలేరు కదా మీరు మొక్కగా. తులసమ్మ దగ్గర ఈ విధంగా ఈరోజైతే తులసమ్మ ఒప్పుకోవాలి తల్లి. ఎందుకంటే ఇంట్లో ఆడోళ్ళకు పడనప్పుడు అన్ని అలంకారాలు ఉండవు కదా. మా ఆయన భక్తి నువ్వు మెచ్చి మా ఆయన ఆరోగ్యం గుంచు తల్లి అని దూరం నుండి నేనైతే మనసులో అనుకుంటున్నా. అది మీకు వినవాడేలా అనుకుంటున్నా. చూడుర్రి, ఈ వీడియో అయితే ఇప్పుడు మీకు పంపిస్తా, తప్పకుండా యూట్యూబ్కి పంపిస్తా. చూడుర్రి పూర్తిగా, ఎందుకంటే పొద్దున్న నుండి చూస్తారు కదా నా సబ్స్క్రైబర్లు. ఈరోజు పూజలు పెడతలేదు ఎటువైందని. తప్పకుండా అందుకే ఈ రకంగా పెడతాన్నా. చూడుర్రి, ఈరోజు మా ఆయననే పూజ చేసిండు, అందుకే ఇలా ఉంది. ఇవరు నా కొడుకు అయితే గేటు దగ్గర దీపం పెట్టిండు. చూడుర్రి, మా ఆయన దోరణాలు కూర్చిండు, నేను అలుకుతా వేసి ముగ్గేసిన. చూడుర్రి, ఈరోజు మా ఆయన దేవుని దగ్గర కూడా దీపం మా ఆయన పెట్టిండు. లోపల నుండి చూపిస్తున్నా. చూడుర్రి, నా కొడుకు గేటు దగ్గర దీపం పెట్టిండు. చూడండి, మహేందర్ రెడ్డి పెయ్యాలా. నేను మీ సత్యవను. నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఈ రోజుకు కార్తీక పౌర్ణమి రోజుకి ఇలాగే అమ్మవారు ఒప్పుకో. మరొక రోజు నిన్ను అలంకరించి నా మనసు పూర్తి పూజ చేసుకుంటా అని దూరం నుండి వీడియో తీస్తున్నా. సరేనా? బాయ్.